ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్తో గురువారం మలన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫైర్ 1లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్ ను తక్కువ స్కోర్కు కట్టడి చేసిన ఆర్సీబీ అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయాస విజయాన్ని అందుకుంది. 9 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేరిన ఆర్సీబీ 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆట తీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్ కు క్వాలిఫైర్ 2 రూపంలో మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ మినహా అంతా విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాంశారియా, ప్రభు సిమ్రాన్ సింగ్ తో పాటు జాస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో జోస్ హెజల్వుడ్, శ్రేయస్ శర్మ 3 వికెట్లు తీయగా ఎస్జల్ 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్ కు చెరో 1 వికెట్ దక్కింది. అనంతరం ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో రాణించగా రజత్ పటిదార్ 8 బంతుల్లో 1 4, 1 సిక్సర్ సహాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్స్ లో కేల్ జెమిసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. కాగా 105 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ అయినా తొలి వికెట్ కు 30 పరుగుల భాగస్వామ్యం దక్కింది. కేల్ జెమిసన్ కాస్త కట్టడిగా వేసినా గ్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ తో కలిసి ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడాడు. తనకే సాధ్యమైన బౌండరీలతో పంజాబ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే ఆర్సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీశాడు. మయాంక్ అగర్వాల్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేశాడు. గ్రీజులోకి రజత్ పటిదార్ రాగా ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను అదే జోరు కొనసాగించగా రజత్ పటిదార్ సిక్సర్ తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఇది ఆర్సీబీకి 4వసారి ఫైనల్. 2009లో డెక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రజత్ పటిదార్ నాయకత్వంలో టీం సూపర్ ఫామ్ లో ఉంది. ఈసారి ఆర్సీబీ కప్పు గెలుస్తుందా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి.